హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోవాలి. పాన్ పెట్టుకున్నాక సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం వేయించిన గుళ్ళు తీసుకుని దోరగా ఫ్రై చేసుకుని పక్కకైతే తీసుకోవాలి. కర్రీ ఏంటో చెప్పుకోకుండా ఇవన్నీ చెప్తున్నాను అనుకుంటున్నారా? కర్రీ ఏంటనేది మీరే చెప్పండి. ఇప్పుడైతే ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరకాయలు కట్ చేసి బాగా వేయించుకోవాలి. అవి ఏంటంటే బాగా డ్రై అయిపోవాలన్నమాట. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మీకు తెలిసిపోయినట్టుంది ఏం కర్రీనో. అల్లం పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని అల్లం పేస్ట్ కూడా వేగిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు వేసుకొని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. వేసుకుని బాగా కలపాలి. ఎందుకంటే మొత్తం అంతా కూడా బాగా వేగిపోవాలి. దాని తర్వాత ఇప్పుడు బెండకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. ఇది బెండకాయ ఫ్రై అండి. ఇలా గనక బెండకాయ ఫ్రై చేసుకుంటే ఎంత బాగుంటుందంటే, బెండకాయ తింటే జ్ఞాపక శక్తి ఎక్కువ వస్తుంది అంటారు కదా. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా డిఫరెంట్గా ఉండండి. ఇప్పుడైతే పసుపు, సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. అసలు ఆ బెండకాయ ఫ్రైకి ఎప్పుడూ కూడా మూత పెట్టకూడదండి. మూత పెడితే బెండకాయ అంతా వాటర్ లాగా వచ్చేసి మెత్తగా అయిపోయి బాగోదన్నమాట. ఇప్పుడైతే బాగా ఏగిపోయిన తర్వాత కారం వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. మూత పెట్టకుండా వండుకుంటే అది బాగా మెత్తగా అయిపోదు. కానీ మూత ఫస్ట్లో 5 నిమిషాలు మాత్రమే పెట్టాలండి. ఆ తర్వాత నుంచి మూత పెట్టకూడదు. వేయించిన గుళ్ళు వేస్తాం కదా. ఇప్పుడు పైన గరం మసాలా వేసి ఒక్కసారి కలుపుకుంటే ఆ కర్రీ నిండా ఆ మసాలా పట్టి చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు కర్రీ అయితే అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి.